2 minutesలో మటన్, 1 minuteలో బిర్యానీ. మటన్ కూడా వేసేస్తాను. నేను 98 kgs అప్పుడు. ఓ 98. వామ్మో, సచిన్ వాళ్ళు సెంచరీ కొడితే పర్లేదు కానీ మనం సెంచరీ కొడితే ఎలా? నాకు అది టెన్షన్ అయిపోయింది. 98 ఇంకో 2 kgs పుటాన్ అయ్యానంటే 100. చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంటుంది. వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్. ఇక నీ చూడు, నీ నూనె డబ్బాలని ఖాళీ. ఇంకా నూనె కంప్లైంట్ చేస్తారు. జీడిపప్పు అన్నీ పెట్టుకొని చక్కగా. పన్నీర్ కూడా ఎంత బాగుంది తెలుసా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హత్తా జక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి వీడియోని మీరు మంచిగా లైక్ చేస్తున్నారు, కమెంట్స్ ఇస్తున్నారు. అండ్ జాకీ గారికి ఆ రోజు మా పిల్లలు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. దాన్ని కూడా మీరు బాగా అంటే మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అదే ఉత్సాహంతో, అదే ఆనందంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. చాలా రోజుల నుంచి నన్ను అడిగే ఒక ప్రశ్న, చాలా ప్రశ్నలు ఉన్నాయి. బట్ కిచెన్ వంటలు చేసేటప్పుడు మాత్రం ఈరోజు మళ్ళీ మా ఇద్దరికి ఫ్రీ డే దొరికింది. ఫ్రీ డే దొరికితే మేము ఎక్కడ ఉంటాం? డెఫినెట్గా కిచెన్లోనే ఉంటాం అనమాట. సో ఎప్పుడు అడుగుతారు ఇదేంటి ఇది? చూడండి, గిన్నెలు చూడండి. ఈరోజు వంట చేయబోతున్నాము. సో మటన్ అనమాట. మటన్ చేద్దాం ఈరోజు అని ప్లాన్ చేసాం. మటన్ అంటే డెఫినెట్గా మేము వాడే గిన్నెలు మాత్రం ఇవే, వీటిలోనే వండుతాము. సో చాలాసార్లు కమెంట్ పెడతారు, మీరు పెట్టే ఆ గిన్నె ఏంటి చెప్పండి, ఆ బౌల్ ఏంటి, ఆ డిష్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ నాకేంటో సపరేట్గా ఎప్పుడు చెప్పాలి కరెక్ట్ అలాగే. ఎలాగ ఈరోజు మటన్ చేస్తున్నాం. మటన్ చేస్తే డెఫినెట్గా ఇందులోనే చేస్తాం అనమాట. ఎనీ వంట, మ్యాక్సిమం వంటలు అంటే ఈ 3 నాకు ఆల్రెడీ ఎప్పుడో 15 yearsగా వాడుతున్నాను. అదే ఏఎంసీ కుక్వేర్. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ 3 ఉన్నాయన్నమాట గిన్నెలు. ఇది ఒకటి సర్వింగ్, ఇలా ఇది ఒకటి ఉంది. సో ఎలాగో 3 ఉన్నాయి, ఎలాగో వాడుతున్నాం. ఇప్పుడు ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి. అన్నీ అప్గ్రేడ్ చేసుకుంటున్నాం కానీ హెల్త్ విషయంలో అప్పుడప్పుడు కొంచెం కొంచెం తగ్గిస్తూ ఉంటాం. పెద్ద వంటలు అంటేనే తీస్తున్నాం అనమాట. 1 kg మటన్ వండాలి, 2 kilos బిర్యానీ వండాలంటే తీస్తున్నాం. అలా కాకుండా ఇంకా ప్రతి వంటని అందులో చేసుకోవాలని స్పెషల్గా మళ్ళీ జాకీ గారి పర్మిషన్తో మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం గిన్నెలన్నీ. ఏఎంసీ కుక్వేర్. సో అవి ఆర్డర్ చేస్తున్నాను, అవి కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఈరోజు ఈ వంట చేస్తున్నాము. రండి వెళ్దాం. వెళ్ళేసి అక్కడికి వెళ్ళి వచ్చేసిన సామాన్లన్నీ వాళ్ళు వచ్చేసారు. అవన్నీ చూసి మటన్ వండేద్దాం, బిర్యానీ వండేద్దాం, అన్నీ వండేద్దాం. మనం ఎక్కువ వండుకోం, రెండే వండుకుంటాం. మేము ఆర్డర్ చేసినవన్నీ కూడా వచ్చేసినాయి. ఇదిగో మా శోభ గారు తీసుకొచ్చేసారు. నమస్తే నమస్తే నమస్తే. సో మేడం, మీరు ఏఎంసీ వాడుతున్నందుకు మాకు చాలా హ్యాపీ ఉంది. అయ్యో 15 years నుంచి, 15+ years. వావ్, అసలు. సో అందుకే మీరు ఇలా మీరు యంగ్స్టర్స్ లాగే. అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. మేము చెప్పినట్టు తినడం మానేయడం కంటే హెల్దీ ఫుడ్ తింటే అది చాలా ఇది సపోర్టింగ్ గా ఉంటుంది. క్వాలిటీ ఫుడ్. క్వాలిటీ ఫుడ్. ఆ క్వాలిటీ నాకు చాలాసార్లు మా వ్యూవర్స్, మా ఫ్యాన్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అడుగుతూ ఉంటారు, అదేంటి చెప్పండి, అదేంటి చెప్పండి. నాకేంటో అలా కుదరలేదు కరెక్ట్గా. అదే అనుకున్నా ఎప్పటికైనా సరే ఒకటి వ్లాగ్ చేసి వాళ్ళకి చూపించాలి అని. ఎలాగో ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి మీరే వచ్చారు కాబట్టి ఒక్కసారి మీతో కూడా సగం చెప్పించి నాకు తెలిసి నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, మన ఏఎంసీ కుక్వేర్ అనేది ఓన్లీ ఫర్ హెల్త్ అండ్ వాటర్లెస్ ఫ్యాట్లెస్ కుక్వేర్ అండి. సో ఇది వాడుతున్న కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు, యాడ్ అండ్ ఆర్డర్స్ తీసుకుంటుంటారు సార్. ఎస్ సార్, దానికి మీరే లైవ్ ఎగ్జాంపుల్. సో మళ్ళీ కూడా మీరు చాలా యూనిట్స్ తీసుకున్నారు మేడం, ఆల్రెడీ ఉన్నాయి మీ కిచెన్ లో కూడా. మనం చూద్దాము వెళ్ళేసి. సో ఇవి కూడా మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం మేడం. ఏమేమి ఐటమ్ మళ్ళీ కొత్తగా వచ్చింది, అప్డేట్ అవుతుంది కదా మేడం. మేము తీసుకుంది 15 years కదా, ఈ లోపు చాలా చేంజెస్ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం ఇది ఏమి ఇప్పుడు ఆడియోతో వచ్చేసింది మేడం. కంటే అస్సలు జాకీ గారికి అంటే నాకు అన్నీ ఇష్టం అనుకోండి, నాకు బేసిక్గా అన్నీ ఇష్టం. కానీ జాకీ గారికి ఫేవరెట్ అనమాట ఇది. ఆల్రెడీ ఉంది కదా, అప్పటి మోడలే, అప్పుడు తీసుకున్నప్పుడే తీసుకున్నాము. ఫేవరెట్
Yes. ఇది ఎందుకంటే ఫాస్ట్ అవుతుంది, ఫాస్ట్ అయిపోతుంది, బాగా అవుతుంది. సో ఏం చేసినా సాంబార్లో కూడా ఇందులో కొంచెం పప్పు అది పెట్టి ఇది చేస్తే టేస్ట్ రియల్లీ అంటే నాకు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం బేసిక్ గా. అది కూడా ఇది గిఫ్ట్ చేశారంటే ఇంకా చాలా ఇది ఎప్పటికీ ఉండిపోతుంది, లైఫ్ టైం మేడం. ఉండిపోతుంది. మీరు సార్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు చేసినా కూడా మేము ఇందులో కనిపిస్తాం సార్. అసలు ఎందుకు టచ్ చేస్తే కదా కిచెన్ లోకి వెళ్ళినప్పుడల్లా గుర్తొస్తారు. ఇప్పుడైతే ఇకపై నేను ఏదైనా సరే ఇది మీ దగ్గర ఆర్డర్ పెడతాను, ఎవరికన్నా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే. ఎస్ మేడం, అబ్సల్యూట్లీ. ఇంకొకటి మేడం ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో వెడ్డింగ్ సెట్ కూడా ఉంది జాకీ సార్. అంటే మ్యారేజ్ కి అమ్మాయిలకి ఎవరికైతే ఇస్తామో ఫుల్ కిచెన్ ఉంటుంది టోటల్. ఓకే, మేడం వాళ్ళకి ఇచ్చే డౌరీ ఎక్కడ పోతుందో తెలియదు, బట్ బై బర్త్ వాళ్ళకి వచ్చే గ్రాండ్ సన్ అదే డాటర్ కి మనం అది స్టార్టింగ్ నుండి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. వెడ్డింగ్ సెట్ చాలా బాగుంటుందండి, ఫుల్ కిచెన్ మేడం. ఓ అయ్యో చెప్పుంటే వెడ్డింగ్ నువ్వు నన్ను అడిగేదాన్ని. నేను అడిగాను. మేడం మీ వెడ్డింగ్ డే ఎప్పుడు ఉంటుందో అప్పుడు మళ్ళీ ఆగస్ట్ 4th. సో వంటగదిలోకి వెళ్ళిపోయి కొన్ని వంటలు ట్రై చేసి అవి కూడా చూపిద్దామా? షూర్ మేడం, తప్పకుండా. నన్ను తీసుకుంటాను. సో చూసారు కదా, కొత్త సెట్ వచ్చేసింది కిచెన్కి, ఒక కళ వచ్చేసింది, కళ ఆడిపోతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో ఇది తీసుకొని 15 years, దానికంటే ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి చాలా బాగా వచ్చినాయి. చూసారా, అప్పటికి ఇది అప్పుడు ఇలా ఉండేదన్నమాట, ఇప్పుడు ఇలా అయింది. సో మేడం అండ్ ఇది M30 సిరీస్ మేడం. ఓకే, M30S. ఎస్ శాంతి. శాంతి ఎస్కి వచ్చాక కానీ మళ్ళీ నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వలేదు. చూసారా, స్టార్టింగ్ లో కొనుక్కున్నాము, నా ఒరిజినల్ పేరు శాంతి. అవునా? ఓకే. మరి శాంతంగా ఉంటున్నాను మరి అని చెప్పి మా మమ్మీ హరిత అని పెట్టేశారు పేరు. స్టార్టింగ్ లో నేను అసలు ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి, న్యూగా ఆర్డర్ చేసుకున్నాను. సో ఎలాగో నాకు ఈ రోజు వచ్చేస్తాయి. అండ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇది ఏంటని, ఎలా చెప్పాలి ఏంటి, ఒక అలా ఇది అదని చెప్తే కాదు, ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పాను అనుకోండి. సో మన ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ తెలుసుకుంటారు, వాళ్ళు కూడా తీసుకుంటారు. అందరికి మనం ఈ మీడియా ద్వారా హెల్త్. సో మేడం ఇప్పుడు వచ్చేసి మనకి M30 సిరీస్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఇది M30S. ఇంతకు ముందు వచ్చేసి మనకి విజియోతమ్ అనేది మనకు డిఫరెన్స్ చేంజ్ అయిపోయింది మేడం. ఇక్కడ చూడండి, రెడ్ పాయింటర్ ఉంటుంది, ఫ్రైయింగ్ విండో ఉంది, కట్లైట్ క్యారెట్ విండో కూడా ఉంది మేడం. 60 to 98 degrees సేమ్ మెథడ్, కాకపోతే కొంచెం వేరియేషన్ వచ్చేసి దానికి దీనికి చూస్తే కూడా సేమ్ ఉంది. సేమ్ ఫ్రైయింగ్ విండో ఉంది, తర్వాత క్యారెట్ విండో ఉంది, 98 degrees ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి దీనికి స్పెసిఫిక్ గా మనం ఒక ఆడియోథమ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఆడియోథమ్ ఏంటంటే మేడం మనకి టైమ్ కంట్రోల్ అన్నట్టు, ఏ కుక్ వేర్ లో కూడా ఇప్పటిదాకా టైం కంట్రోల్ లేదు మేడం. సో ఇది వాడడం వల్ల ఏంటంటే ఎంత టెంపరేచర్ లో ఫుడ్ కుక్ అవుతే అందులో ఉండే వాల్యూస్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇది అద్భుతమైన టెక్నాలజీ మేడం. సో మనకి జంట్లీ కుకింగ్ అంటారు, బిలో బాయిలింగ్ పాయింట్ లోపలనే కుక్ అవుతుంది కాబట్టి ఇది మనకి పోషక విలువలు లాస్ కాకుండా మనకి రిటైన్ అవుతుంది. మన పాత్రలో హై టెంపరేచర్ లో పెడతాము, కుక్కర్ లో 3-4 కూతలు పెట్టి ఉడికిస్తాము, పప్పు అంతా బ్లాస్ట్ అయిపోతుంది, కలర్ చేంజ్ అయి తెల్లగా అయిపోతుంటుంది. సో ఉడికింది తిన్నాం అనుకుంటున్నారు కానీ మనం ఆరోగ్యంగా ఉంటున్నామా లేదా ఎవరు గమనించట్లేదు మేడం, ఈ హడావుడి టైం లేక అందరు వెళ్ళిపోవడంలో. సో ఇది ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా మేడం. ఎవరైనా సెలబ్రిటీస్ మనిషికి హెల్త్ అనేది ఇంపార్టెంట్. అది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కంటే ఇప్పుడున్న మన బాండింగ్స్ కానీ మన రిలేషన్షిప్స్ కానీ, ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఒకళ్ళకి హెల్త్ బాగోకపోతే ఇంకొక చూడడానికి ఒక 4-5 ఉండేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు అలా కాదు, మనకి ఏమొచ్చినా మనమే చూసుకోవాలి. సో సెల్ఫ్ కదా, సో సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో మన హెల్త్ మనం కాపాడుకోవాలి. ఈ రోజు మనం AMC కుక్వేర్ లో మీకు ఇప్పుడు న్యూ పార్ట్ లో మేడం M30S లో మనకి మీకు ఈ రోజు నేను మటన్, గోంగూర మటన్ మనం చేయబోతున్నాం మేడం. సో మటన్ తీసేసుకున్నాం, మనం 1/2 kg మటన్ తీసుకున్నాము ఈ రెసిపీకి. తర్వాత వచ్చేసి గోంగూర ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నామండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ రెడీగా హరిత మేడం చాలా క్యూట్ గా అన్ని మంచిగా పెట్టారు. ఓకే, ఇప్పుడు మనం ఈ 20 cm యూనిట్ ని యూజ్ చేసి మటన్ గోంగూర మనం చేయబోతున్నాం. ఓకే, ఇది మీతోటే మీరే చేయాలి. నాతోనే అంటే మా ఇంట్లో తెలుసు కదా మీ అందరికి కొంచెం ఆయిల్ టపా 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 వేస్తూ ఉంటాం. సో ఆయిల్ టపా టపా కాకుండా ఇంతమంది చూసారు వెనకాల
సైన్యం ఆ. సైన్యం ఏఎంసీ సైన్యం ఇక్కడ. ఆ సైన్యంతో ఈరోజు హెల్దీగా వితౌట్ ఆయిల్ కుక్ చేయబోతున్నాం. బేసిక్గా వితౌట్ ఆయిల్ పర్ఫెక్ట్. మటన్లోనే చాలా ఫ్యాట్ ఉంటుంది, దాంట్లో నుంచే చాలా వస్తుంది. మనం ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది కదా, కడాయి పెట్టు, నూనె పొయ్యి, తర్వాత అయ్యేయి అని అలవాటు అయిపోయింది లైఫ్ స్టైల్. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇకపై నేను ఇన్స్పైర్ అయ్యి ఆయిల్ నెలకి 1-2 లీటర్లు మ్యాక్సిమం వాడేలాగా చేసుకోవాలి అంతే. ఓకే మేడం, పెట్టేద్దామా? పెట్టేద్దాం మేడం. ఇది మనం ఫస్ట్ ఇందులో మారినేట్ చేసేసుకుందాం. కొంచెం అన్ని కూడా పెట్టేసేసుకుందాం. ఓకే, అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకుందాం. సో మీరు యూజ్ చేసే దాంట్లో మనం ఇప్పుడు ఈ రోజు నేను మాత్రం అన్ని 50-50% నేను యూజ్ చేస్తాను మేడం. ఓహో, మేము 4 స్పూన్లు కారం వేస్తే ఇప్పుడు మీరు 2 వేస్తారా? స్పూన్లో వేస్తాం. యాక్చువల్గా ఏంటంటే మనకు 80% ఆయిల్ లెస్ ఉంటుంది, ఇలా మన అన్ని కూడా లెస్ పడుతుంది మేడం. సో ఇప్పుడు మీరు ఎన్ని స్పూన్ వేస్తారు మేడం చిల్లీ? యూజువల్గా దీనికి 1/2 కేజీ అంటే దాన్ని ఏమంటారు, 10 స్పూన్లు. సార్ వచ్చేసారు జాకీ గారు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు. 10 చిల్లీస్ బాగా వేస్తాము. కారం కూడా 3 స్పూన్లు, కానీ ఇది బేబీ స్పూన్. 1 చాలు మేడం, చాలు మేడం. దీంతో 3 వేయం మేము, దీంతో ఒక 6 వేస్తాం. దీంతో వేయండి, ఇంకా చాలు మేడం. చాలు. ఓకే, 1/2 కేజీ కాబట్టి. 1/2 కేజీ కాబట్టి. ఓకే, సాల్ట్ నెక్స్ట్ సాల్ట్ మీరు ఎన్ని వేస్తారు? సాల్ట్ ఉజ్జాయింపుగా ఒక 4 స్పూన్లు వేస్తాను అనుకోండి. ఇప్పుడు 2 వేద్దామా? సరిపోద్దేమో అసలు మీరు చెప్పేదాన్ని పెడితే. గోంగూర ఉంది కాబట్టి 2 వేసాం. ఓకేనా? ఓకే మేడం. ఓ, టర్మరిక్ ముందు అసలు తగ్గించాల్సిందే ఉప్పట. ఎస్ మేడం, ఇందులో అన్ని తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ ఉంటుంది మేడం. టేస్ట్ అలాగే ఉంటుంది కాబట్టి మనకు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం. అవర్ ఫిలాసఫీ ఈట్ బటర్ లివ్ బటర్. టేస్టీగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, కాంప్రమైజ్ కాకుండా. అంతే. ఓకే, చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే వేయచ్చా? వేసుకోవచ్చు మేడం. అది గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా. సో మనం మిక్స్ చేసేసుకుందాము. యమ్మీగా ఉండబోతుంది ఇది. సో జాకీ సార్ ఆయిల్ లేని తినరు అంటున్నారు కదా మేడం. అవును, ఈ రోజు ఈ మటన్ చూసాక ఎలా తింటారో చూసి ఏమంటారో చూద్దాం. అందుకే ఆయనకు నూనె లేదని చెప్పొద్దు. చెప్పకుండా పెట్టాలి మేడం, చెప్పకుండా పెట్టాలి. బాగుంది అన్నారు అనుకో, ఇంకా అంతే, రోజు అప్పుడు చూపించాలి కమాన్ అని. సో మ్యారినేట్ చేసేసాము మటన్. ఇదిగో గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఫస్ట్ ప్రీ హీట్ చేయాలంటే చూడండి. ఇవన్నీ నాకు తెలియని విషయాలే, వాడేస్తున్నాను కానీ. ఓకే మేడం, ఇప్పుడు ప్రీ హీట్ కావాలి అంటే ఇక్కడ రెడ్ పాయింట్ అని ఉంది చూడండి మేడం. ఈ రెడ్ పాయింట్ వచ్చేసి ఫ్రైయింగ్ విండో వరకు రావాలి. ఈ రెడ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది అని అంటే ప్రీ హీట్ అయ్యింది అనేది మనకు సిగ్నల్. సో అప్పుడు మనం సిమ్ చేసుకొని ఓపెన్ చేసి సీజనింగ్ చేసుకోవాలి. అయితే ఇలా నిలబడి చూడాల్సిన అవసరం కూడా లేకుండా మనకి ఇప్పుడు ఆడియోతో ఉంది కదా ఈజీ మెథడ్. సో దీన్ని మనము ప్రీ హీట్ కోసం పెట్టేస్తున్నాం మేడం. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, మైనస్, ప్లస్, డాట్. ఈ మిడిల్ డాట్ ని మనం లాంగ్ ప్రెస్ చేసేస్తే మనకి ఇన్స్టాల్ అవుతుంది. సేమ్ సింబల్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి. అక్కడ ఉన్న ఫ్రైయింగ్ అదంటే ఫ్రైయింగ్ సింబల్ ఇక్కడ కూడా వచ్చేసింది మేడం. ఇది చూడండి, బటన్ ఇలా నొక్కేసి ఇక్కడ ఏఎంసీ లోగో ఉంది, ఇక్కడ ఏఎంసీ లోగో. సో ఆపోజిట్ పెట్టేసి పెట్టేసినాం, ఫిట్ అయిపోయింది మేడం. సో ఇప్పుడు మనం ఇది హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఓకే ఇలా పెట్టేసుకొని మనము వేరే పనులు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. టైం సేవ్, మనీ సేవ్, హెల్త్ సేవ్, అన్ని రకాల అలర్ట్ చేస్తుంది అన్నమాట, అయిపోయిందని చెప్తారు. అక్కడికి రాగానే ఇది ఇలా పెట్టి మనం ఆనియన్ ఇట్లా చాప్ చేసి చేసుకోవచ్చు, లేదా మీరు ఫోన్ అటెంప్ట్ చేయొచ్చు, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని రెడీ చేయొచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్నో రకాల టైం అనేది ఎక్కడే ఉండి తిప్పక్కర్లేదు మేడం. చాలా సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మన ఈ 20 cm హైకి మన సెక్విక్ లిడ్ కూడా యూజ్ చేయబోతున్నాం మేడం. మటన్ చాలా మంది ఏమనుకుంటారు హరిత మేడం, మటన్ వచ్చేసి చాలా టైం పడుతుంది, మనం కుక్కర్ లో పెట్టినా కూడా నార్మల్ గా 3 విజిల్స్ కి మనకి రైస్ కర్రీ అవుతుంది. మటన్ ఒక 5, 6, 8 విజిల్స్ కూడా పెట్టాలి. పాయ అవన్నీ అయితే 15 విజిల్స్ వచ్చినా అవ్వదు. మేము అసలు మెయిన్ పర్పస్ ఏంటో అప్పట్లో కొనుక్కోవడానికి కూడా మటన్ తొందరగా ఉడికిపోద్ది, సో తొందరగా అయిపోతుంది ఒక దీంతో అన్నమాట. అందుకే మెయిన్ ఇది కూడా తీసుకున్నాం అప్పుడు. సో ఇది వచ్చేసి సెక్విక్ 20 డయామీటర్ లిడ్ మేడం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మనకు సింబల్స్ ఉంటాయి. సాఫ్ట్ అండ్ టర్బో ఉంటుందండి, ఇక్కడ ఏఎంసీ లోగో. సో మనకి సాఫ్ట్ అంటే మేడం రైస్,
కర్రీస్ అవన్నీ కూడా మనం సాఫ్ట్ ఇక్కడ చికెన్ కూడా ఇక్కడ వరకు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. టర్బో అంటే మాత్రం హార్డ్ గా ఉండేది రాజ్మా, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, ఇట్లాంటి మటన్. ఇప్పుడు అయిపోయినట్ట వస్తుంది మేడం, అది సౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చూడండి లేన్స్ వస్తున్నాయి, డాట్స్, బ్లాక్ డాట్స్. ఇక్కడికి దీని దగ్గరికి రాగానే మనకు అది ఎస్ వచ్చేసేసి అయిపోయి. ఇప్పుడు తీయడమేనా? ఒక నిమిషం మేడం, చూడండి ఇక్కడ మైనస్ సింబల్ కూడా వచ్చింది. అవును, అంటే ఫ్లేమ్ తగ్గించాలి అనే సింబల్ అన్నట్టు. ఓకే ఓకే చేసేసాను. సో ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసినాం. ఓకే చూపించండి. ఇక్కడ చూడండి సేమ్ రెడ్ పాయింటర్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇది కూడా సౌండ్ అంటే ఎంత పర్ఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. టైమ్ అండ్ టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అంటే చిన్న పిల్లలు కూడా, బ్యాచులర్స్ ఎవరైనా కూడా, వంటలు తెలియని వాళ్ళు కూడా మనకి ఇక్కడ కుకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లిడ్ తీసేసి ఇక్కడ అక్కడ పెడుతుంటాం కదా, బాగా పెడతాం. అలా కాకుండా దానికోసం స్టాండ్ కూడా కొను, ఇలా పెట్టేసుకోవాలి. ఇది కూడా నాకు తెలియదు. దానికోసం ఒక స్టాండ్ పెట్టుకుంటాను నేను, అవన్నీ అందులో తగిలిచ్చి మళ్ళీ ఖాళీ. ఇది ఓకే ఓకే. ఇప్పుడు చూడండి 0 ఆయిల్ అండి. మరి హీట్ అయిందా అవ్వలేదా కూడా మనం ఒక డ్రాప్ వాటర్ వేసి చూడాలి. మనకి ఇక్కడ పొగ రావడం, స్మోక్ రావడం అనేది లేదు. లాస్ట్ టైం కుక్ చేసిన స్మెల్ వస్తుంటుంది. అవును. సో ఇది నాన్ పోరస్ నేచర్ తో ఉంటుంది కాబట్టి అలాంటి స్మెల్ అలాంటిది లేదు. మీరు చిమ్నీ వాడుతున్నారు, అంతగా చిమ్నీ యూస్ కూడా కాదు. అదో సౌండ్. ఎస్ మేడం. సో అక్కడ సౌండ్ పొల్యూషన్ కూడా మనం లేకుండా ఉంటుంది. హీట్ అయిందా అవ్వలేదా చూద్దాం. హీట్ అయిపోయింది మేడం. సిమ్మే ఉంది, ఇప్పుడు సిమ్ చేశారు మేడం. చూడండి వాటర్ మన పాత్రలో అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది లేదా వ్యాపరేట్ అయిపోతుంది. అవును. బట్ ఇక్కడ వాటర్ ఎలా ఉందో అలాగే ఉంది, మెర్క్యూరీ లాగా. అంటే అది ఏ మాత్రం స్ట్రక్చర్ చేంజ్ అవ్వట్లేదు. అంటే మనం వెజిటబుల్స్ కానీ కర్రీస్ ఏది చేసినా అందులో ఉండే వాల్యూస్ అలాగే రిటైన్ అవుతున్నాయి. ఇదొక మనకు ఒక టెస్ట్ లాగానే ఇప్పుడు చూపిస్తున్నాం మేడం. చూడండి ఎంత అద్భుతం. చూడండి నీళ్లు పోసి మనం నీళ్లు కడిగి కడాయి పెడితే ఆ కడాయిలో నీళ్లు అవే అయిపోయి అక్కడికి మనకి ఒక స్పాట్ లాగా వచ్చేస్తా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎంత వాటర్ వేసామో మేడం అంత వాటర్ కూడా మళ్ళీ మనకి రిటర్న్ రావడం అనేది వచ్చేసింది. సో ఈ విధంగా వెజిటబుల్స్ లో ఉండే విటమిన్స్ కూడా మనకు అలాగే రిటైన్ అవుతాయి. మేడం చూసారా, నేను ఇది కాలట్లేదు, పట్టుకుంటున్నాను. అంటే స్టే కూలింగ్ మిడిల్ లో పట్టుకోవాలి మేడం. సో ఎందుకంటే మనకి ఇక్కడ థర్మోబ్లాక్ అనే మెటల్ అనేది ఉంది సైడ్స్, ఉండడం వల్ల యూనిట్ నుండి వచ్చే హీట్ ని ఇక్కడే స్టాప్ చేస్తుంది. ఓకే, మరి హై ఫ్లేమ్ పెట్టుకున్నప్పుడు బయటికి ఫ్లేమ్ వస్తే కనుక హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెట్టుకోవాలి. అలాగే 2 బర్నర్స్ ఇలా ఆన్ లో ఉన్నప్పుడు పెట్టేసి ఈ బర్నర్ హీట్ అందుకునే అవకాశం కాబట్టి మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనము ఆయిల్ ఏమి యూజ్ చేయట్లేదు మేడం. అవును, ఆనియన్ ఇది ఫస్ట్ టైం. నేను అప్పుడు డెమో అప్పుడు చూసాను కానీ వంటలు ఎక్కువ చూడలేదు. ఇప్పుడు నా చేతులతోనే చేయిస్తున్నారు, ఓన్లీ ఆనియన్స్. మసాలాల స్మెల్ మాత్రమే చూస్తున్నాం. అవును, ఇప్పుడు ఆనియన్ మీరు అన్నారు కొత్తిమీర, పుదీనా స్మెల్ విడివిడిగా వస్తున్నాయి కదా. సో మనం ఏదైతే ఏ కర్రీ తిన్నా కూడా రెస్టారెంట్ కి వెళ్ళినా ఫంక్షన్ కి వెళ్ళినా మేడం తినుకుంటూ కూడా ఇది ఏం కర్రీ అని అడుగుతాం. అన్నికి ఒకటే ఫ్లేవర్ లో ఉంటాయి. ఓకే మేడం. సో ఇప్పుడు మనం మటన్ కూడా వేసేస్తాం. చూడండి వెంటనే అదిగో ఇప్పుడే వేసాను. సో ఎందుకు అలా అంత ఫాస్ట్గా అవుతుందంటే మేడం బేస్ వచ్చేసి యాక్యూకరెంట్ క్యాప్సూల్స్ బేస్తో ఉంటుంది కాబట్టి హీట్ను స్టోర్ చేసి పెట్టుకుంది అది. ఓకే, మనం ఇలా పెట్టంగా అందుకే నేను 1 minute 2 minutesలోనే మనకి మటన్ అవుతుంది అని చెప్తున్నాను కదా మేడం. ఇప్పుడు ఇది అదే కాబోతుంది మేడం. ఓకే మేడం, ఇలా మనకు కొంచెం పచ్చి స్మెల్ మటన్ కానీ చికెన్ కానీ ఆ రా స్మెల్ పోయేంత వరకు ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా ఓపెన్గా మనము కలిపేసేసుకున్న తర్వాత మనం గోంగూర అవన్నీ వేసేసుకొని ఇంకా లిడ్ పెట్టేసి 1 minute పెడితే అయిపోతుంది మేడం. ఈ లిడ్తో కూడా మనము బాయిల్ చేసుకోవచ్చు కొంచెంసేపు, అంటే టోటల్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే టైం పడుతుంది కొంచెం ఎక్కువ. మనకి ఎమర్జెన్సీ మీరు చెప్పిన 1 minute అంటే అదే పెట్టుకోవాలి మేడం. అసలు నాకు ఏఎంసీలు అయితే మై ఫస్ట్ లవ్.
ఇదే అన్నమాట. ఇది అసలు అంటే ఎలాంటి దాన్నైనా సరే చిటికలో చేయొచ్చు. చిటికలో చేయొచ్చు. మనకి అసలు సాఫ్ట్నెస్, ర్యాపిడ్ కుకింగ్ అవుతుంది, ర్యాపిడ్ కుకింగ్ అవుతుంది. ఎందుకంటే మంచిగా ఉడికించినవే తినాలి. మన కల్చర్లో ఉన్నది ఏంటంటే మంచిగా ఉడికించినవి, మటన్ అవన్నీ ఎలా పడితే అలా తినకూడదు. సో అందుకే మేము బయటకు వెళ్ళినప్పుడు పెద్ద మటన్ ప్రిఫర్ చేయము. సో ఇంట్లో అది బట్ వెజిటబుల్స్ ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా తినాలి. సో అన్నిటికీ ఇది చాలా ఎస్ మేడం, మనకు ఆవిరి అన్ని కూడా వచ్చేస్తూనే ఉన్నాయి. అదిగో వాటర్ వచ్చేస్తుంది. మీరు వాటర్ వేద్దాం, వాటర్ బాటిల్ అన్నారు ఇందాక. అసలు బాగా బాటిల్ నింపేస్తా. మేడం ఫుడ్ లో ఆయిల్, షుగర్, సాల్ట్, వాటర్ కంటెంట్ ఉంటుంది. అది ఇందులో రిటైన్ అవుతుంది కాబట్టి మనం పైనుండి ఎక్సెస్ గా యూజ్ చేసేది వాడం. సో సాల్ట్ అంత బదులు మనం 1 స్పూన్ కి 2 స్పూన్లు వాడుతుంటాం బయట, బట్ ఇక్కడ 1 స్పూన్ వాడుతున్నాం కదా. ఫుడ్ లో ఉండే సాల్ట్ మనకు ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది. మరి బీపీ పేషెంట్లకి మేడం ఉప్పుని తగ్గిస్తున్నాం, అట్ ద సేమ్ టైం టేస్ట్ ఇస్తున్నాం. అవును కదా, కాంప్రమైజ్ కాకుండా తినేస్తారు. అవును, ఇంకేం హెల్త్ ఇంపార్టెంట్ కదా అప్పుడు. సో అనిపిస్తుంది. బట్ హెల్త్ విత్ టేస్ట్ కావాలంటే ఏఎంసీ బ్యూటిఫుల్. ఈ రోజు నాకు చాలా విషయాలు చెప్తున్నారు మీరు. గోంగూర కూడా వేసేద్దాం. గోంగూర కూడా వేసేది. ఇది మనం బాయిల్ చేసుకున్నాం మేడం ఆల్రెడీ, విడిగా బాయిల్ చేసి పెట్టేసాం కదా. అసలు ఏమి ఇప్పుడు చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది. అవును, మనకు ఆయిల్ లేనట్టు ఎక్కడైనా కనిపిస్తుంది కదా. లేదు, అది చూడండి, అది కనిపిస్తుంది తోటి ఆయిల్ బయట మనకి. అదిగో వాటర్ పోయలేదు చుక్క కూడా. మనం గ్రేవీ కూడా మనకు భలే వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. అసలు అదిగో మనకి అడుగు అంటటం కానీ ఏమి లేదు. మనకు మామూలు కడాయిలో నూనె పోయకపోతే కొంచెం ఒక్కోసారి డౌట్కి ఏం చేస్తా అంటే ఏదైనా చికెన్ ఫ్రై చేసినప్పుడు అమ్మ ఎందుకు అడుగు అంటుతుందేమో, మాడిపోద్ది అని కొంచెం ఎక్స్ట్రా అంటే తెలుసు, కానీ తెలిసి తప్పు చేస్తే మరీ పెద్ద తప్పు అది. అప్పుడప్పుడు ఇకపైన డౌట్లు వస్తే మీ దగ్గర వెంటనే కాల్ వచ్చేస్తుంది. మేడం చూడండి, ఇప్పుడు మనం సెక్యూరిటీ పెట్టేస్తాము. ఇది సేఫ్టీ సెక్యూరిటీ మేడం. పేలిపోవడం అలాంటిది అనేది మన ఎంసీ హిస్టరీలో లేదు. చాలా మంది కుక్కర్లు పేలిపోయింటాం. మొన్న కూడా అది చెప్తే ఎప్పుడన్నా ఒక్కోసారి కుక్కర్లు సరిగా పనిచేయవు, అందుకే దూరంగా వెళ్ళి ముందు పొయ్యి ఆఫ్ చేసి పక్కకి వెళ్ళిపోదాం అని చెప్తాను నేను. ఓకే మేడం, ఇది చూడండి మీరే హోల్డ్ చేయండి. అంటే ఇది మై ఫేవరెట్. పెట్టేసి సెట్ అయిందా లేదా చూసి ఒకసారి ప్రెస్ చేయండి. ఇది ఎల్లో ఉంది కదా మేడం, ఇక్కడ ఓపెన్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇలా లాక్ చేయాలి. మీరు చేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం ప్రెస్ అంటే లోపల గ్యాస్కేట్ ఉంది కదా, అది కరెక్ట్ సెట్ అయిందా లేదా అనేది ఇలా గట్టిగా అన్నప్పుడు మాత్రం సెట్ అయితేనే మనకి ఇది రన్ అవుతుంది మీటర్. లేదు అంటే వాటర్ బయటకు వచ్చేసి ఏరిపోతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఇది మనం ఇక్కడ నుండి రెడ్ పాయింట్స్ స్టార్ట్ అవుతాయి మామూలుగా ఈ దీంతో కూడా చేసినప్పుడు. అయితే ఇప్పుడు మనం జస్ట్ సాఫ్ట్ టర్బో వాడుకోవాలి మటన్ కాబట్టి, అది చూసుకోవచ్చు. లేదా మనం ఆడియోతో కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. మిడిల్లో ఆన్ చేయండి, డాట్ అనొక్కండి, టర్బో వచ్చేస్తుంది. టర్బో వచ్చేసింది. ఇది మినిట్స్ నొక్కండి, 10 వచ్చింది. ఇప్పుడు డిక్రీజ్ చేయాలి. ఎస్, 2 minutes. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. ఓకే, అవి అయిపోగానే మనకి ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇలా పెట్టేసేసి మనకి ఏంటంటే బేస్ గురించి చెప్పుకున్నాం కదా మేడం, హీట్ తీసేసుకొని జంట్లీ కుకింగ్. చాలా మందికి డౌట్ 2 minutes 3 minutes లో ఇంత ఫాస్ట్ గా కుక్ అయినప్పుడు తినకూడదు కదా అనేది చాలా మంది క్వశ్చన్ వేస్తుంటారు మాకు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ 2 minutes లోపల ఇక్కడ స్టవ్ మీద కుక్ అవ్వట్లేదు. సో హీట్ మాత్రం తీసుకుంటుంది బేస్. తీసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత రెస్టింగ్ టైం ఉంటుంది మేడం దానికి. ఒక 3-4 minutes రెస్టింగ్ టైం ఉంటుంది. ఆ 5 minutes లోపల స్టీమ్ కి కుక్ అవుతుంది. సో ఎంత హెల్తీ ఫుడ్ అండి, స్టీమ్ కి కుక్ అవుతుంది అంటే. సో అలా మనం ఇక్కడ స్టవ్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. నవేడేస్ చాలా మందికి కాళ్ళ నొప్పులు అవి ఇవి, ఇప్పుడు సమ్మర్ హాట్ చేసి అలసిపోయామని చెప్పి పడుకుని అదంతా లేకుండానే జస్ట్ 1 minute ఇక్కడ అన్ని పెట్టుకొని 1 minute లో దించేసి కంచాల రెడీ చేసే లోపల అది రిమూవ్ అయిపోతుంది, రెడీ అవుతుంది. కదా సౌండ్ ఇప్పుడు ఆఫ్ చేసేటవేనా మేడం? చూడండి 00 వచ్చేసింది మనకి. 2 minutes లో మటన్. మనం వినట్లేదని మళ్ళీ చెప్తుంది మేడం. వండర్ఫుల్ అండి బాబు. సో నిజంగా థ్యాంక్ యూ శోభ గారు. థ్యాంక్ యూ అండి. మీరు వాడడం, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు ఇంకా నాకేంటంటే నాకు తెలుసు, దాని వాల్యూ తెలుసు, బట్ ఇందులో ఇంత ఒక టెక్నాలజీ. ఇప్పుడు అది రిమూవ్ చేయండి, ఇచ్చేసేయడమేనా? అలా ప్రెస్ చేసి తీసేయండి.
ఓకే 0-0 వచ్చేసి ఇది సూపర్ అసలు. మ్వా. సో మటన్ గోంగూర అయితే 2 minutesలో విజిల్ అంతా అయిపోయింది, డన్. కానీ ఇప్పుడు చక్క వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాం కదా. సో నా చేతుల మీద చేయిస్తారంట, ఇప్పుడు చెప్పారు కాబట్టి అదే ప్రాసెస్. ముందు ప్రీ హీట్ చేసుకోవాలి, గుర్తుంది. ఎస్ ప్రీ హీట్ ఎలా చేయాలి మేడం? సిమ్లో పెట్టాలా, హైలో పెట్టుకోవాలి? హైలో పెట్టాలి. హైలో పెట్టి ఇది కూడా పెట్టాలి, కరెక్ట్. ఆడియోతో. ఇప్పుడు ఫస్ట్ లాంగ్ ప్రెస్ మిడిల్ది ఇది సింబల్ వచ్చేంత వరకు పెట్టాలి. పెట్టేసాను. సో ఇప్పుడు వెజ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ఒకసారి ప్రజెంట్ చేద్దాం. జీడిపప్పులు మన ఇంట్లో చాలా ఫేమస్. ఘీ ఎలాగ ఇప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మనం వితౌట్ కదా మేడం. అదే అంటే మాకు జీడిపప్పులు, జాకీ గారికి జీడిపప్పులు, నెయ్యి ఉంటే చాలన్నమాట. ఓకే మేడం, అది ఇప్పుడు మనం 0 ఆయిల్ తో చూపించాం కదా. ఇక్కడ మీరు 1 స్పూన్ గీ వాడండి. గీ వాడదాం ప్లీజ్. గీ కూడా చాలా మంచిది ఆరోగ్యం కాబట్టి. చూడండి మేడం, ఇక్కడ కరెక్ట్ పర్ఫెక్ట్ సింబల్ ఆడికి వచ్చేసింది, రెడ్ పాయింట్. అంటే ఆడియోతో దానికి కరెక్ట్ అవుతుంది అనేది. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసాం. లాంగ్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ మిడిల్ సారీ అయిపోయింది. అదే కదా మనం కరెక్ట్గా చేయకుండా దాన్ని అంటే పాపం. అదే కదా మేడం. చూడండి ఇక్కడ మనకి ఎలాంటి స్మోక్ రావడం ఏం లేదు, అలాంటిది లేదు. మామూలుగా చల్లటి బౌల్ పెడితే ఎలా ఉందో అలాగే ఉంది మేడం. ఓకే, సో ఇప్పుడు మనం ఆనియన్స్ అన్ని కూడా ఇప్పుడు మసాలా వేయండి మేడం, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం గీ వేద్దాం అనుకున్నాక ఇప్పుడు ఏ వేయద్దా? 1 స్పూన్. 1 స్పూన్ మా ఆయనకి. ఓకే మీకోసం మేడం. ఒకటే 1 స్పూన్, ఇది కూడా 1/2 స్పూన్. థ్యాంక్ యూ. సో మనం జనరల్ గా పులావ్ అంటే చాలా క్వాంటిటీ వాడతాం. అయ్యో ఇంకా అసలు మసాలాలు వేసేసాను మేడం. మేడం ప్లేట్ బాగుంది. ఇది తీసుకున్నారు అన్నీ ఇంకా ఇవన్నీ ఎంసీఏ. మీరు ఇక పైన ఎప్పుడొచ్చినా కూడా మీరు చెప్పారు ప్లేట్లు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కత్తులు కట్ చేసుకోవడానికి, నైఫ్ సెట్. సో ఏది వాడినా అదే వాడబోతున్నాం. ఎస్ మేడం. ఏ కొత్త ప్రోడక్ట్ రాగానే ముందు మీరు నాకు చెప్పండి, నిజంగానే నాకు లైఫ్ టైంది కదా. ఇది ఒకసారి మనం క్యాప్ పెట్టేసాం మేడం. కొంచెం సేపు పెట్టడం వల్ల స్టీమ్ అనేది పైకి వచ్చేసి కిందికి పడుతుంది. అప్పుడు సిమ్లోనే పెట్టాలి కదా. సిమ్లోనే పెట్టుకోవాలి మేడం. ఓపెన్ చేయండి. ఓకే, రోస్ట్ అయిపోయి మనకు ఆయిల్ కనిపిస్తుంది మేడం. అయితే ఎప్పుడైనా కూడా ఇది క్యాప్ తీసిన తర్వాత వెంటనే కలపకూడదు మేడం, ఫ్యూ సెకండ్స్. ఎందుకంటే ఎయిర్ అనేది మనకి ఇక్కడ చూడండి వాటర్ వచ్చేసింది. అసలు అది డ్రై కాజు కానీ ఏదైనా కూడా కదా, అయినా వాటర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు పన్నీర్ కూడా వేసేస్తున్నాను మేడం. మెయిన్ ఏంటంటే ఈ కుకింగ్లో 1 గ్లాస్ బియ్యం పోస్తే 1 గ్లాస్ నీళ్లు మాత్రమే పడతాయంట. మనం యూజువల్గా 1:2, 1:1.5 అలా పోస్తాం కదా. పోసేనా? వేసేయండి మేడం. ఎంత నాగింది. మన మామూలు అయితే ఆగవు. కూల్ కానీ హీట్ కానీ ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది మేడం. ఇది 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ మీరే చెప్పాలి. సాల్ట్ మాత్రం ఇందులో చాలు మేడం, ఎందుకంటే పన్నీర్ అన్ని ఉంది కదా, రైస్ అందులో ఉండేదంతా కూడా సరిపోతుంది మేడం. మిర్చి వేసాము, అన్నీ అయిపోయింది మేడం. ఇంకా సో మీరు కలర్ కోసం మీరు ఇంకా కేసరి అలాంటిది ఏమన్నా లాస్ట్లో చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇలా అయినా తినేసుకోవచ్చు మేడం. సో ముందు ఇలా పెట్టి ప్రెస్ చేసి లాక్ చేయాలి. దీన్ని
లాక్ చేయాలి. ఇలా లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్రెస్ చేయాలి. అంతే అంతే. ఇప్పుడు హైలో పెట్టాను కొంచెం. ఇప్పుడు ఆడియతాం. దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. సాఫ్ట్ మాత్రమే రావాలి మేడం దీనికి. ఓకే, సాఫ్ట్. ఇది బిర్యానీ కాబట్టి సాఫ్ట్, అది టర్బో. మటన్ కాబట్టి అది హార్డ్ ఉంటుందని అట్లా పెట్టి. ఇప్పుడు ఇటు ఆపోజిట్, ఇక్కడ ఏఎంసీ ఉంది, దీనికి ఆపోజిట్. ఇప్పుడు మనం ఇది 1 minute పెట్టాలి మేడం టైం. ఇది ప్లస్ ఉంది కదా, నొక్కండి. 10 minutes వస్తుంది, తగ్గించుకోవాలి. 1 minute. అలవాటు అయిపోయింది, ఫాస్ట్ చేసి వివత్సం. ఎస్. యాక్చువల్గా నాకు వంటలు చాలా ఇష్టం, కాకపోతే మా ఆయనకు నేర్పించాలనే తాపత్రయంతో ఆయనతో ఎక్కువ చేయించడం. నాకు అన్ని వంటలు మా మమ్మీ చెప్పారు, అన్ని నేర్చుకుని ఉండాలి, అది రాదు ఇది రాదు అనేది ప్రసక్తే లేదు. అన్నీ వచ్చు, కానీ మన పార్ట్నర్ కూడా అన్నీ వచ్చి ఉండాలి. 2 minutes మటన్, 1 minute బిర్యానీ. అమేజింగ్ కదా. సో ఏఎంసీ కుక్వేర్ అనేది మనకు నిజంగానే ఒక గిఫ్ట్. హెల్త్ వైజ్గా ఇది ఒక, దాని ఏమంటారు, పొక్కిషం ఏమంటారు, చాలా స్పెషల్. ఒక నా వజ్రాల కంటే కూడా చాలా గొప్పది. ఓకే. సో మేడం, మీరు డెమోలో వెజిటబుల్స్ బాయిలింగ్ అవన్నీ చూసా అన్నారు కదా, ఒకసారి మన వ్యూవర్స్ కు కూడా చూపించాలి తప్పకుండా. నేను యాక్చువల్గా ఈ విషయం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాను. నేను ఈ ఏఎంసీ కుక్వేర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ ఏంటంటే, నేను 98 kgs అప్పుడు. 98. వామ్మో, సచిన్ వాళ్ళు సెంచరీ కొడితే పర్లేదు కానీ మనం సెంచరీ కొడితే ఎలా? నాకు అది టెన్షన్ అయిపోయింది. 98 ఇంకో 2 kgs పుటాన్ అయ్యానంటే 100. చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంటుంది. బ్యాడ్ అని చెప్పను, బాధ అందరికీ బాడీలో ఒకలాగా రియాక్ట్ అవ్వవు. సో అప్పుడు నాకు తెలిసిందనమాట, ఇది కలవారి కోడళ్ళు స్టార్ట్ అవడానికి ఆ టైంలో తెలిసింది. కలవారి కోడళ్ళు స్టార్ట్ అయిన 2 yearsకే నేను వెయిట్ లాస్ స్టార్ట్ అయింది. ముద్ద మందారం వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. సో థ్యాంక్స్ టు ఏఎంసీ. ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను నేను. ఇప్పుడైతే చాలా స్లిమ్గా, ఇకపైన ఇంకా స్లిమ్ అవుతాను. అన్ని వంటలు ఇలాగే చేసుకుని 1 spoon గీతో చాలా చేయడం అనేది ఇలా. ఇది నా మెయిన్ రీజన్. అంటే ఏఎంసీ కుక్వేర్ తీసుకోవడానికి మెయిన్ రీజను నా 98 kgs. అక్కడి నుంచి అలా 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 తగ్గుకుంటూ వచ్చేసాను అనమాట. సౌండ్ వచ్చేసింది అంటే సిమ్ చేయమంటుందంట. సో ఇక్కడ మనకి సిమ్ చేసినా కూడా అలాగే వస్తుంది. అలాంటప్పుడు మనం ఒక్కసారి ఏ బటన్ అయినా కూడా ఒకసారి నొక్కితే సౌండ్ పోతుంది మేడం. ఓకే. తర్వాత అది 1 minute అయిపోయినాక మనము ఆఫ్ చేద్దాం. ఓకే. ఓకే. ఇందులో ఇప్పుడు మనం వెజిటబుల్స్ వితౌట్ వాటర్, జస్ట్ తడి, మామూలు కంప్లీట్ ఎగ్గే పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా తడి చేసుకొని మనం పెట్టేసుకుంటే అయిపోతుంది మేడం. ఇక్కడ చూద్దాము. మీరే పెట్టండి మేడం, మీ చేతనే. మనం క్లీన్ చేసుకున్న ఎగ్స్, ఇది తర్వాత క్యారెట్, అందులోనే క్యారెట్ అన్ని కలిపి ఒకేసారి. క్యారెట్స్ సగం వేస్తాను చాలు. మనం ప్రీవియస్ వీడియోస్ మేము కొన్ని చేసాం మేడం, అందులో మేము చూపించాం మేడం, పర్ఫెక్ట్ కంప్లీట్ డెమో చూపించాము. ఈ వాటర్లో ఎలా విటమిన్ పోతుంది ఏంటనేది. అంతే, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇది రెస్టింగ్ టైంలో ఉంటుంది మేడం. ఒక 5 minutes రెస్ట్ లోపల అది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది కూడా అయిపోయింది, అదే అయిపోయింది. సో ఇది మనం ఆ క్యాప్ పెట్టేసి కోస్టర్ లాగా మనం పెట్టుకోవచ్చు. ముందు పెట్టేద్దాం. ఇంత వేడిది కూడా చక్కగా కాలకుండా అంటే పట్టే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో అసలు ఏం కాలట్లేదు. ఇది 2 స్టాండ్లో ఉంది. ముందు బంగాళదుంప ముక్కలు, మై ఫేవరెట్ మేడం. ఇది స్వీట్ పొటాటో టేస్ట్ వస్తుంది. మొత్తం వేసాను మొత్తం ఇష్టం. స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో ఉడకపెట్టాలంటే డైరెక్ట్గా అది మొత్తం పెట్టేస్తే ఉడికిపోతుంది కదా. ఓకే, మనకి ఈ లెంత్లో 2 pieces అలా వచ్చేటట్టు పెట్టుకోండి. ఓకే మేడం. తర్వాత వచ్చేసి మనకు క్యాబేజ్, స్వీట్ కార్న్ కూడా పెట్టచ్చు, బీట్రూట్, స్వీట్ కార్న్ కూడా అలా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఆనియన్ ఇలా మనము ఒక 4-5 రకాల వెరైటీస్ అన్ని పెట్టేసుకున్నాం మేడం, వితౌట్ వాటర్. ఇప్పుడు క్యాప్. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే మేడం, మనము
ఈ రెడ్ పాయింటర్ మనకి ఇక్కడ ఫ్రైయింగ్ విండో వచ్చేంత వరకు హైలో పెట్టాలి బేస్ హీట్ తీసుకోవడానికి. అక్కడికి రాగానే సిమ్ చేసేయాలి. సిమ్ చేసేస్తే ఈ రెడ్ పాయింటర్ ఇలా మూవ్ అవుతూ 98 degreesకి వచ్చింది అంటే కుక్ అయిపోయింది అనేది ఇండికేషన్. అయితే ఇది నేను వితౌట్ ఆడియో థమ్ చూపిస్తున్నా. ఇందాక మనం ఆడియో థమ్ ఎలా యూజ్ చేయాలో తెలిసింది. కొంతమంది ఆడియో థమ్ వాడలేని వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా మనం ఈ విధంగా ఇక్కడ వరకు 90 వరకు రావాలి. 98 ఉంటుంది మేడం. 98 వచ్చిందంటే అయిపోయింది. సో మనం ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేంత వరకు హైలో పెట్టాలి. పెద్ద పై పర్లేదా? కొంచెం చిన్నది పెడతా బెటర్ కదా, చిన్నది పెడతా. అవి కొంచెం పక్కకు పెడదాం. సో ఈ బౌల్ మేడం మనం టీ, కాఫీ, మిల్క్, రాగి జావా, ఓట్స్, నేను ఓట్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం, ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా. నేనైతే చిన్నపిల్లలప్పుడు మేడం ఇందులో ఆయిల్ వేసి మనది పూరి పిల్లల వరకే చేసి పెట్టేదాన్ని కూడా. మీకు తెలుసా మేడం సర్వప్ప వినా? అయ్యో సర్వపిండి చాలా ఇష్టం నాకు. అది కొంచెం కొంచెం కోరుకుని డే అంతా కూడా తింటాను. డైటింగ్ లో ఏమవుతుందంటే మనకి ఎక్సర్సైజ్ కావాలనిపిస్తుంది. నా పళ్ళకి ఇక్కడ వరకే సాటిస్ఫాక్షన్ మనకి. సో నవ్వులుతాను అనమాట. చాలా టేస్ట్ అనుభవిస్తారు అన్నట్టు కదా మేడం. జస్ట్ లోపల గ్రీజ్ చేసుకోవాలి ఆయిల్ చేసేసి మనం పిండి పెట్టి హోల్స్ చేస్తాం కదా, హోల్స్ లో ఫ్యూ డ్రాప్స్ వేసి మూత పెట్టేసుకోవాలి. పెట్టి మనం ఫస్ట్ హై ఫ్లేమ్ లో ఇక్కడ వరకు వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. తర్వాత హీట్ కనుక సిమ్ 98 వచ్చినాక ఓపెన్ చేయండి, దాని అంతా అది లెగ్స్తుంది. సో మన పాత్రలో అయితే మనం అక్కడ నించొని తిప్పాలి, నించోవాలి, ఇది అక్కర్లేదు మేడం. చెయ్యాలి. అయితే ఒక రోజు చేసి మీకు ఫోటోలు పెడతాం. ఇప్పుడు ఫోటోలో పెడతారా మేడం? అంటే మీరు వచ్చేస్తే చేసి పెట్టేస్తాను. మీరు రోజు వచ్చండి, ఇలా వంటలు బోల్డ్ చేసుకుందాం. కాకపోతే హనుమకొండ నుంచి వచ్చారు. ఓకే మేడం, ఇది విత్ వాటర్ మనము ఇది మామూలు బౌల్లో కూడా బాయిల్ చేసి చూపిద్దాం. టేస్ట్ ఎలా మనకి విటమిన్ పోతుంది అనేది కూడా ఇందులో తెలుస్తుంది. ఇందులో వాటర్ లేకపోతే ఏమవుతుంది మేడం? మాడిపోద్ది కదా అసలు. పొద్దుల ఇల్లంతా వాసన. ఎవరు పెట్టారు? మా ఇంట్లో అయితే ఫైటింగ్ లో జరుగుతుంది. నువ్వు పెట్టావా అని. మేడం మాడిపోయిన తర్వాత గబగబా జెంట్స్ వచ్చే లోపల అన్ని తీసి క్లీన్ చేసి ముందు బయట స్మెల్ మాత్రం ఇల్లంతా ఉంటుంది. గమ్మన గుర్తుపడతారు వాళ్ళు. మేడం వాటర్ అయిపోతుంది కదా, వాటర్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కొన్ని వాటర్ వేస్తాం. వేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది కూల్ అవుతుంది, మళ్ళీ రీహీట్ లేట్ అవుతుంది, టేస్ట్ పోతా ఉంటుంది. లేకపోతే ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోస్తాం, మొత్తమే పోద్ది. మొత్తం సో ఇక్కడ మనకి 98 degrees వచ్చేసిందండి. వావ్, ఆఫ్ చేసేయాలి మేడం. వినండి, ఇక్కడ మనం ఇందాక ఆడియో థమ్ వాడాం, ఇక్కడ వాడలేదు. ఒకవేళ మీరు హాల్లో కూర్చున్నా, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా కూడా ఇక్కడ మార్క్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నుండి మనకి అది వేపర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అయిపోయే ముందర మనకు ఒక 5% 10% వేపర్ వస్తుంది. అక్కడ నుంచి ఓకే బాయిల్ అయింది అని వచ్చే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మేడం. ఓకే, మీరు పర్మిషన్ ఇస్తే కనుక ఈ వాటర్ లో ఎంత విటమిన్ పోయింది ఇప్పుడు చూస్తున్నాము. ఇందాక మనం డిస్కస్ చేసాము టీ ఎగ్జాంపుల్, లైవ్ గా కూడా టెస్ట్ చేసి చూపిస్తా. అయ్యో తప్పకుండా. ఓకే, తెలుసుకోవాలి. ఇంకా ఇది ఆఫ్ చేసేయచ్చా? ఓకే, 2 ఒకటేసారి పెట్టాం, 2 ఒకటేసారి. మేడం ఇక్కడ 4-5 రకాల కూరగాయలు అన్ని కాంబినేషన్ పెట్టాము. ఇది 10% ఇక్కడ పెట్టాం. చూడండి, ఇక్కడ ఇంత గ్యాస్ వేస్ట్ అవుతుంది, అక్కడ మనకి గ్యాస్ సేవ్ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఉడుకుతూనే ఉంది, అక్కడ 1/2 kg ఉడికింది, ఇక్కడ 1/2 క్యారెట్ ముక్కలు ఉడికాయి. అంటే ఎంత ఇక్కడ మనం వాటర్ వేస్తున్నాం, కలుపుతున్నాం, చూస్తున్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం. అక్కడ అలా పెట్టేసి వేరే పనుల్లో ఇన్వాల్వ్ చేస్తాం. ఇది బెనిఫిట్ మనకు, అంటే బిట్వీన్ కామన్ వెజిటేబుల్స్ ఇలా. అందులో మనం ఎగ్ కూడా పెట్టాం. అవును, ఎగ్స్ కూడా ఉన్నాయి కదా. ఇక పైన మా మార్చికి మాకు ఎగ్స్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, సో అది ఆఫ్ చేసాము, ఇది ఆఫ్ చేసాము. ఆఫ్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ అలా వదిలేయాలి, ఫ్యూ మినిట్స్ రెస్ట్ అనమాట. రెస్ట్లో ఉంటుంది. ఈ లోపు మటన్ రెస్ట్ అయిపోయింది కాబట్టి జాకీ గారిని సర్ప్రైజ్ పిలుస్తాం. అసలు ఏమట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. మామో, ఇంతమంది ఉన్నాను రావట్లేదు, లేకపోతే మా ఆయన్ని లాగి నుంచోబెట్టి వంట చేయిస్తాను నేను. కలిసి చేసుకుంటాం. రెడీ మటన్ గోంగూర. ఓపెన్ చేయనీతో ఆవిరి చేయి మీద పడుతుంది. వాటర్ కూడా వాసన చూసావా? టేస్ట్ పోకుండా ఉండడానికి ఏఎంసీ. అదిగో గ్రేవీ కూడా వచ్చేసింది మేడం. అదిగో చూడండి, అదిగో అసలు ఒక్క చుక్క నీళ్లు కానీ, తర్వాత ఒక్క చుక్క నూనె కానీ చుక్క నీళ్లు కానీ పోయకుండా చేసాము. ఇదిగో ఇది వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఒక పీస్ చేసి తీసి నీకు చూడు ఎంత బాగుందో మేడం. మీరు మౌత్ వాటరింగ్ అవుతుంది. నాకు వస్తుందండి, నాకు అసలే. ఇదిగో చూడు, ఉడికిందా చూడు, నువ్వే ఉడికిందా లేదో చూడు. చక్కగా కాలుతుంది చేత్తో. 2 minutes
సూపర్. వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్. ఇక నీకు చూడు, నీ నూనె డబ్బాలని ఖాళీ. ఇంకా మన మీద కంప్లైంట్ చేస్తారు. నూనె కంప్లైంట్ చూడండి ఇక్కడ అంటుకోవడం అలాంటివి కాకుండా అసలు ఏమి అడుగు కూడా అంటకుండా. సో ఇది ఈ గ్రేవీ మనకు వద్దు అనుకుంటే ఫ్రై కావాలి అనుకుంటే మళ్ళీ సిమ్ లో పెట్టుకొని ఒకసారి కొంచెం హై పెట్టినా కూడా తొందరగా డ్రై అవుతానే ఉంటుంది మేడం. అప్పుడు ఫ్రై కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. బాగా ఉడికింది, చాలా బాగుంది. ఫ్లేవర్ ఎలా ఉంది చెప్పు సూపర్. కదా, గోంగూర మటన్ దేని దానికి అంత. నేను ఎదుగో నన్ను వాసన చూడకూడదు, అట్ట టేస్ట్ పోద్ది. అసలు గోంగూర స్మెల్ కానీ ఆ మటన్ ఉడికాక వచ్చే ఒక అరోమా ఉంటుంది కదా. సార్ మరి సాల్ట్ అదంతా సరిపోయిందా సార్? మేడం సరిపోయిందా? మా ఆయన కొంచెం ఉప్పు అంతా అయిన తర్వాత ఇలా వేస్తారనమాట. తెలుసు, స్టైల్ గా మనది ఒక రేంజ్ లో ఉంటది. కొంచెం సాల్ట్ తీసుకుని ఇంకా యాడ్ చేద్దాం అని. ఇప్పుడు మనం వేసింది అసలు నువ్వు తెలుసా, నేను వేసే దాంట్లో ఆవిడ హాఫే వేయించారు నాతో. సరిపోయింది. ఎందుకంటే అందులో ఉండే న్యాచురల్ సాల్ట్ అవంతా ఆయిల్ కానీ షుగర్ కానీ ఉంటుంది కదా. నేచర్ ఇచ్చిందే మనకు చాలా ఉంది. నేచర్ ప్లస్ ఏఎంసీ. మాము ఇది కూడా నీ చెత్త నొప్పించే మాము. బిర్యానీ హాయ్ గుడ్నెస్. అసలు ఇమాజిన్, ఇందాక నేను సరిచేద్దాం అనుకున్నాను. మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, రివైండ్ ఎడిట్ చేసి కూడా. ఇది ఇలాగే ఉండింది అప్పుడు. ఇప్పటికీ అలాగే. నేను అనుకున్నా నీళ్ళల్లో ఇదైపోయి మొత్తం ఫ్లాట్ అయిపోద్ది కదా మనకి. కానీ ఏ ప్లేస్ కదలకుండా అది అలాగే ఉంది. గార్నిష్ మాము నీకోసం ప్రేమతో 1 minute బిర్యానీ. మా పిల్లలు నాన్నకు ప్రేమతోనే ఒక ఇది చేసాము. ఇప్పుడు దీన్ని ఎందుకు ఇది ఓన్లీ కుక్ అవుతుంది, బాయిల్ అవ్వదంట. ఈరోజు మాట్లాడుకున్నాను, చూసాను. బాయిల్తో గుడకడు అది మనం చూస్తాం అనమాట. అది బాగా ఎగురుతూ వండాలి అది. వంట ఎగురుతూ ఉండాలి, లోపల నీళ్ళు ఎగరాలి, అన్నీ ఎగిరితేనే వంట చేసిన ఫీలింగ్. కానీ ఎంత ఐమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఇది సరిచేద్దామా అనుకున్నాను మూత పెట్టే ముందు. నీళ్ళల్లో లోపల అలా ఇలా అవుతుంది కదా, అలా అనుకున్నాను. మిక్స్ అవుతుంది అనుకున్నారు. చూడ అసలు ఎక్కడ కదలు. అప్పప్పా చూసారా, అదిగో ముక్క అసలు రైస్గా ఫ్లేవర్గా. అమ్మో ఆకలి టైం కదా మేడం, బాగా అందుకే ఆగుతున్నాను తెలుసా. అసలు చాలా బాగుంది. ఎమ్మీ ఎమ్మీ ఎమ్మీ. విత్ వాటర్ ఏ బౌల్లో కుక్ చేసుకుని అయినా మనం తినేస్తున్నాం. ఇది ఇందులో ఉండే బీటా కరోటిన్ కంటి చూపు వస్తుందా వస్తలేదా పట్టించుకోవట్లేదు కదా. ఇలా బాయిల్ చేసుకొని ఏది మనకు పట్టించుకోవట్లేదు కదా, ఫీల్ అయిపోతున్నాం వచ్చేస్తుందని తినగానే. ఎస్ మేడం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం కళ్ళు జోడించినప్పుడు మీకు ఇప్పుడు 1 point ఉంది మేడం, 6 నెలల దాకా మీరు చేపలు తినండి, గుడ్డు తినండి, పాలు తినండి అన్ని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ 6 నెలలకు హాస్పిటల్ పోతే ఇంకో పెరిగిందే అంటారు, తగ్గింది అన్నారు. సో ఇక్కడ అలా కాదు మేడం. చూడండి ఇక్కడ మనకి 1 digit వెనక్కి వచ్చేసిందండి. ఇప్పుడు వెంటనే కూడా ఓపెన్ చేయొచ్చు అర్జెంట్ అయితే. బట్ ఇలా రావడం వల్ల సాఫ్ట్ అవుతుంది మేడం. నేను ఇందాక చెప్పాను డ్రిప్లెస్ లిడ్ ఉంటుంది అనేది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినప్పుడు ఆవిరి అనేది పడదు. చూస్తున్నారా, ఇలా చేసినప్పుడు చూడండి ఇక్కడికి ఇవన్నీ వచ్చేసేసింది. మనం ఇందులో వాటర్ వేయలేదు, బట్ వాటర్ వచ్చేసింది. ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి. అరోమా కూడా ప్రతిదీ వస్తుంది మేడం. చూడండి క్రీము, వైట్, మెరూన్, ఆరెంజ్, బ్లాక్, కలర్ఫుల్ గా అన్ని కలర్స్ ఎలా ఉన్నాయో అలాగే వచ్చేసింది. కరెక్ట్. ఒకదానికి అసలు దేనికి దానికి స్ప్రెడ్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఈ బీట్రూట్ కనుక అందులో వేసి మనం ఉడికించాల్సిందే. మొత్తం రెడ్ అయిపోతుంది. రెడ్ అయిపోయింది అది మేడం. ఇవి వచ్చేసి వాల్యుబుల్ డ్రాప్స్ ఈ ఫుడ్ ద్వారా వచ్చేసి మనం ఇందులోనే ఇవి యూజ్ చేసుకోవాలి. ఓకే, మనం ఇలా పెట్టేసుకుంటే అసలు ఎంత బాగుందో. ఇప్పుడు క్యారెట్ కి దీనికి డిఫరెన్స్ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు చెప్పాలి. మాకు తెలుసు మేడం, ఏఎంసీ అంబాసిడర్స్ కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి. అసలు కలర్లో స్ట్రక్చర్లో కూడా డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి మేడం కదా. మేడం క్యాబేజీ షింక్ అవ్వలేదు, క్యాబేజీ స్మెల్ రాదు చూడండి. బయట వండినప్పుడు పక్కింటికి ఓకే మా ఇంట్లో తినరు. సో ఇప్పుడు మంచిది మేడం. సో ఇది టేస్ట్ చేయండి మేడం. సార్ కూడా మామో ఇది మనం నీళ్ళలో ఉడకబెట్టింది. నీళ్ళు అదిగో ఇందులోనే చూడొచ్చు, వాటర్ ఇందులోనే ఉంది. ఇది చూడండి ఎంత ఫ్రెష్ గా, పచ్చి కూరలు ఎలా అలా ఫ్రెష్ లుక్.
సరే ఇది తీసుకోండి, ఇది విత్ వాటర్. సో దానికి దీనికి మీకు దానికి దీనికి అది టేస్ట్ పోయింది. బంగారానికి 1 గ్రామ్ 1 గ్రామ్ గోల్డ్కి ఇది ఎంత తేడా ఉందో అంతుంది. మేము అదే చెప్తాం. అందులో కూడా 24 క్యారెట్. ఈ క్యారెట్ ముక్క తింటే అంత స్వీట్ అనిపించింది. నేను అసలు పోయింది అది. చప్పబడిపోయింది మొత్తం. మేడం ఇది చప్పబడిపోయిందంటే క్యారెట్ హల్వా చేసాము, షుగర్ ఎక్కువ వేస్తాం కదా, కరెక్ట్. ఇందులో సపం హాఫ్ తగ్గిస్తున్నాం. అంటే సార్ డయాబెటిక్ పేషెంట్ నేను చెప్పాను కదా, షుగర్ క్వాంటిటీ తగ్గిస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం టేస్ట్ మిస్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి ఒక గాడ్ గిఫ్ట్ ఏఎంసీ అనేది. షుగర్ వాళ్ళు మనం చప్పిడి తిండి తినాల్సిన అవసరం లేదు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మేము ఆల్రెడీ వాడుతున్నాం, దానికంటే అప్డేటెడ్ వర్షన్ ఇది. కానీ ఇన్ని విషయాలు తెలుసా మనకి? ఇన్ని విషయాలు మాకు తెలియదు, వాడేస్తున్నాం ఏదో. అసలు ఇది కూడా ఓపెన్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి, అది కూడా తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను. డెఫినెట్గా ఇది మాకు చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్లే. ఎందుకంటే హెల్త్ వైజ్ కానీ మీరు ఈఎంఐ కూడా ఉంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. ముందు మన హెల్త్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే మేము ఆల్రెడీ వాడుతున్నాం. మళ్ళీ ఇది అప్డేటెడ్ వర్షన్ వచ్చిందని కానీ మళ్ళీ దీన్ని తీసుకున్నాం. మీరు కూడా తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ టైం సేవ్ చేసుకోండి, హెల్దీ లైఫ్ ఉంటుంది దీని మూలంగా. ఈఎంఐ ఆప్షన్స్ మనం ఒక విషయం చెప్తున్నాం అంటే అది మనకేం లాభం ఉండదు. అవును, మనం బాగున్నట్టు వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా ఒక మంచి లైఫ్ స్టైల్, ఒక మంచి గ్రోత్ ఉంటుంది, ఇందులో హెల్త్ ఉంటుంది. సో ఇది డెఫినెట్ గా అందరికి ఉపయోగపడేది కాబట్టి చక్కగా ఇలాంటివన్నీ తెలుసుకుని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీ ఇంటికే వచ్చి డెమో చేసి మరీ చూపిస్తారు ఎక్కడైనా. స్పెసిఫిక్ గా చెప్తున్నాం, వరంగల్ బ్రాంచ్ అండి. తెలంగాణ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లకి మేము వెళ్తాము, డెమోలు చేస్తాము. విజయవాడ, హైదరాబాద్ ఇవన్నీ కూడా వెళ్తాము. 2 తెలుగు స్టేట్స్, ఎక్కడైనా సరే మన తెలుగు వాళ్ళందరికీ అవైలబుల్ గా ఉంటారు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఈ వీడియో చూసినా మీకు ఈ ప్రోగ్రామ్ ఈ వీడియో చూసుంటారు, ఈ ప్రోడక్ట్ కావాలంటే మొత్తము మీరు చేస్తామండి, డెలివరీ కూడా ఇస్తారు. డెలివరీ అంటే కాకపోతే ఏంటంటే కొరియర్ చార్జెస్ పడుతుంది, అది కామన్. లోకల్ అయితేనేమో మేము ఎక్కడ బ్రాంచెస్ ఉంటే అక్కడ ఫ్రీ డెలివరీ ఉంటుంది మేడం. సో అదే బ్రాంచెస్ లేని ప్లేస్ లోకి వెళ్తే మాత్రం కంపల్సరీ కొరియర్, లేదంటే మన ఇండియా లోపల కార్గో ఉంది కదా, చాలా తక్కువలోనే కూడా తక్కువలో అయిపోతుంది కాబట్టి అది కామన్, పర్వాలేదు. సో ఈఎంఐ ఆప్షన్ ఉంది, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటికి మించి ఆరోగ్యం ఉంది, ఆరోగ్యానికి మించి టేస్ట్ ఉంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి టేస్ట్ చేసేద్దాము బిర్యానీ. నేను వెయిటింగ్ ఉంది, మాట్లాడుతున్నారు కానీ టేస్ట్ చూస్తాను. బిర్యానీ అక్కడ రా 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 అని పిలుస్తుంది. చాలా బాగుంది. మాము చూసావా, 1 minute బిర్యానీ, 2 minutes మటన్ గోంగూర. మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం. ఈరోజు కాలేజ్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ అవుతుంది అనమాట. అమ్మకు ఫోన్ చేసి, అమ్మా నువ్వు మటన్ గోంగూర వండితే పిలువమ్మా, అమ్మ నువ్వు మటన్ గోంగూర పెట్టి పిలువమ్మని ఒకసారి వెళ్ళింది కూడా అమ్మ దగ్గరకు కూడా. సో ఇది అనమాట, ఇది ఈరోజు నా హ్యాపీ డే. అవును, నేను మటన్ టేస్ట్ చేస్తాను, సూపర్ ఉంది, సూపర్ ఉంది. క్యారెట్స్ అదిరిపోయాయి. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేస్తా, తర్వాత అన్నీ తింటా. జీడిపప్పు అన్నీ పెట్టుకొని చక్కగా పన్నీర్ కూడా ఎంత బాగుంది తెలుసా. మనం ఎన్ని రోజులు ఎన్ని వంటలు చేయడం మిస్ అయ్యాం. మనం అన్ని మటన్లు పెద్ద పెద్ద వంటలు ఉంటాయి కదా, అప్పుడు చాలా టైం పట్టేస్తాను. అప్పుడు అబ్బాయి ఇది ఉంది కదా మన దగ్గర అన్ని వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి వంటని జస్ట్ లైక్ దట్. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను టేస్టుడు నువ్వైతే అదిరిపోతావు. ఇంకా ఎప్పుడైనా నాకు వంటలు వచ్చాను నేను ధైర్యంగా చెప్పుకోగలండి. ఎందుకు మా ఇంత చేస్తానంటే టైం పట్టేస్తాను, నీకు అప్ చెప్తా ఉంటాను. ఇప్పుడు 1 minute బిర్యానీ చేయగలిగినప్పుడు నేను చదివి పిలుస్తాను. నా క్రెడిట్ కూడా నేనే తీసుకుంటా. రెండోసారి ముద్ద తినాలి కాబట్టి. మటన్ గోంగూర తినడానికి పెట్టుకుంటావా? మటన్ గోంగూరకి వైట్ రైస్. ఇది మన ఇంట్లో ఆల్రెడీ మనం వాడేది అనమాట. ఇదిగో అలా. అది కూడా 1 minute, అది 2 minutes అయిపోతుంది. రెడీ, సూపర్ ఉంది. చూసారు కదా ఈరోజు
మేము తీసుకున్న కొత్త ఏఎంసీ కుక్వేర్ మా పాత వాటితో కలిపి ఈరోజు కొత్తగా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. సో కుకింగ్ కూడా చూసారు కదా ఎంత ఈజీగా, ఆయిల్ లేకుండా, వాటర్ లేకుండా, అందులో ఉండే మినరల్స్ కానీ అందులో ఉంటే ప్రతి ఒక్క గుణాన్ని పోగొట్టుకోకుండా తినగలిగే వంటకాలన్నీ ఇందులో చేయగలం. సో ఇది ప్రతి ఇంట్లోనూ ఉండాలి అనేది నా కోరిక కూడా. మీరు ఏదైతే చేస్తున్నారో అది నేనైతే కోరుకునేది ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యంగా, ఆ క్యారెట్ మీరు చూపించారు చూసారా, అదొక్కటి చాలు ఫిదా అయిపోవడానికి. అంటే ఎంత పోగొట్టుకుంటున్నామో, డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ కష్టపడితే సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే రాదు. ఆరోగ్యం మాత్రం ఏజ్ లాగా అనమాట, వెళ్ళిపోయిన ఏజ్ ఎలాగో మళ్ళీ తిరిగి రాదు. ఆరోగ్యం కూడా పోయింది అలాగ ఆగుతుంది, కానీ ఆపించుకోగలం కానీ వెనక తీసుకురాలే. అసలు పోగొట్టుకోకుండా ఉండాలంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఒక నెంబర్ చెప్పబోతున్నాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు వచ్చి ఫ్రీగా డెమో చూపిస్తారు. డెమో చూస్తే మీరే ఫిదా అయిపోతారు. ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, అంటే ఇంకా మనం ఇంత ప్రైస్ ఇలా ఉంది కదా, మనం ఎఫోర్డ్ చేయగలవాలి, దానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చారు 8 monthsకి కదా. 10 months ఉంటుంది మేడం. ఓ మనకి అంటే మన ప్రోడక్ట్ స్కీమ్ని బట్టి. ఓకే, సో ఇంకేంటి చెప్పండి, ఇంకేం కావాలి మనకి? మంచి హెల్త్తో పాటు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు అందరూ తప్పకుండా ఈ నెంబర్కి డయల్ చేసి ఫ్రీ డెమో చూసి ఇవన్నీ మీ వంటింట్లో కూడా పేర్ చేసుకోండి. నెంబర్స్ ఏంటంటే 9989766820, ఇంకో నెంబర్ 8985793309 డిస్ప్లేలో ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ లింక్ మీకు ఉంటుంది. కాల్ చేయండి, డెమో చూడండి, కొనుక్కోండి, ఆరోగ్యంగా వంటలు చేసుకొని హ్యాపీగా, అంటే ఏదైతే మన రుచి ఉందో ఆ రుచిని మనం ఆస్వాదించగలిగే ఏకైక ప్రోడక్ట్ ఇది ఏఎంసీ కుక్వేర్. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్త జాకీ యూట్యూబ్ ఛానల్. తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ తీసుకొని మీరు కూడా ప్రోడక్ట్స్ని కొనుక్కొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాగే మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.